హలో ఫ్రెండ్స్, మెమొరీస్ ఆఫ్ సమ్మర్ అనే ఈ చిత్రంలో తల్లి కొడుకుల బాండింగ్ గురించి చాలా స్వచ్ఛంగా చిత్రీకరించారు. ఈ వీడియోలో ఈ మూవీ స్టోరీ తెలుసుకుందాం. పోలాండ్లోని ఒక ఊళ్ళో ఒక తల్లి అతని కొడుకు ప్యాట్రిక్ నివసిస్తూ ఉంటారు. ఆ ఊరి జనసంఖ్య చాలా తక్కువ, కానీ ఆ ఊరికి టూరిస్టులు చాలామంది వస్తూ ఉంటారు. ప్యాట్రిక్ తండ్రి వేరే ఊళ్ళో జాబ్ చేస్తుంటాడు, అందుకే వీళ్ళిద్దరూ మాత్రమే ఈ ఊళ్ళో ఇక్కడ ఉంటారు. ప్యాట్రిక్ మొదటి నుంచి ఒంటరిగా ఉన్నాడు, అందుకే అతనికి తల్లే ప్రపంచం. అతడెప్పుడు తన తల్లితోనే ఆడుకుంటాడు, తల్లితోనే సైక్లింగ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ తన తల్లితోనే స్విమ్మింగ్ చేస్తుంటాడు. ప్యాట్రిక్ తన తల్లితోనే లేక్ వద్దకు వెళ్ళి గేమ్స్ ఆడుతుంటాడు, ఎందుకంటే అతనికెవరూ ఫ్రెండ్స్ లేరు, అందుకే అతనికి తల్లే ప్రపంచం. అతను తల్లితో కలిసి ఊళ్ళో నుండి వెళుతున్న ట్రైన్తో రేస్ పందెంలో పాల్గొంటాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా డైలీ సరదాగా గడుపుతూ ఉంటారు. దీనితో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, ప్యాట్రిక్ జీవితం తన తల్లితోనే గడుస్తుందని. ప్యాట్రిక్ అతని తల్లి మధ్య రిలేషన్ ప్రతి తల్లి కొడుకుల మధ్య ఉండే రిలేషన్ లాంటిదే. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగుందంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకో వ్యక్తి ఎంట్రీ కాలేడు. అలాంటి సమయంలో ఆ ఊరికి సమ్మర్ వెకేషన్ జరుపుకోవడానికి చాలామంది తమ పిల్లలతో కలిసి వస్తారు. దానితో ప్యాట్రిక్ జీవితంలో పెనుమార్పు కలుగుతుంది. అంతమంది వచ్చినా ప్యాట్రిక్ ఎవరితోనూ క్లోజ్ కాలేకపోతాడు, ఎందుకంటే అతనికి కొత్త వారితో మాట్లాడాలంటే భయం. అతను మొదటి నుంచి తల్లితోనే ఉంటాడు, అందుకనే అతను తల్లితోనే మాట్లాడగలుగుతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ప్యాట్రిక్ తల్లి ప్రతిరోజు రాత్రి బయటికి వెళ్ళడం చేస్తుంది, అది కూడా బాగా అలంకరించుకుని. ప్యాట్రిక్ మొదట్లో ఏమీ రియాక్ట్ కాలేదు, కానీ ఇప్పుడు అతనికి డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం ప్యాట్రిక్ తల్లికి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె ప్యాట్రిక్ని ఒంటరిగా వదిలి బయటికి వెళ్తుంది. ప్యాట్రిక్ తల్లి కోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆమె లేటుగా వస్తుంటుంది, కొన్నిసార్లు అసలు ఆమె ఇంటికే రాదు. దాని కారణంగా ప్యాట్రిక్ ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. కానీ అంత లేటుగా వచ్చినా కూడా అతని తల్లి అతనితో టైం స్పెండ్ చేసేది. ఇప్పుడు నెమ్మదిగా ప్యాట్రిక్ మదర్ అతనితో టైం స్పెండ్ చేయటం కూడా తగ్గించింది. ప్రతిరోజు ఆమె ప్యాట్రిక్తో రేపు నేను నీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాను అనేది. దీనివల్ల ప్యాట్రిక్ ఆందోళనలో పడతాడు. తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు, తను ఎవరితో టైం స్పెండ్ చేయాలి? ఆ తర్వాత ప్యాట్రిక్ పొరుగింటికి ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కూడా అక్కడికి సమ్మర్ వెకేషన్ గడపడానికి వచ్చింది. ప్యాట్రిక్ ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ అమ్మాయి కూడా అందరిలాగే అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత రోజు ప్యాట్రిక్ మదర్ బయటికి వెళ్తూ ఉంటే అతనికి చాలా బాధ కలుగుతుంది. మదర్ డ్రెస్పై ప్యాట్రిక్ జ్యూస్తో నిండిన గ్లాస్ పడవేస్తాడు. దానితో ప్యాట్రిక్ మదర్ అతనిపై కోపగిస్తుంది, అతన్ని తిడుతుంది. ఇక్కడ ప్యాట్రిక్ మదర్ తన కొడుకు మనసుని అర్థం చేసుకోలేకపోతుంది. అతను తన మదర్తో టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. అతను ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు, కానీ అతని తల్లి ఏమాత్రం పట్టించుకోదు. ఆమె తన డ్రెస్ మార్చుకుని తన బాయ్ ఫ్రెండ్తో కలవడానికి వెళ్ళిపోతుంది. అసలు తన తల్లి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి ప్యాట్రిక్ తన తల్లిని ఫాలో చేస్తాడు. కాసేపటికి అతనికి తన తల్లి ప్రతిరోజు తన బాయ్ ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళుతుంది అని అర్థమవుతుంది. ఇదంతా చూసి ప్యాట్రిక్ మనసు విరిగిపోతుంది. అప్పుడే అతనికి దారిలో ఒక జింక పిల్ల కనిపిస్తుంది. ఆ జింక పిల్లని కూడా ఆ జింక తల్లి ఒంటరిగా వదిలిపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సీన్ డైరెక్టర్ మనకు ఎందుకు చూపించాడంటే ప్యాట్రిక్ తల్లి ఆ జింక తల్లి వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టారు అని చెప్పడానికి. మన జీవితంలోనూ అలాగే జరిగితే మనం కూడా అలాగే ఒంటరిగా ఫీల్ అవుతాం. ఆ జింక పిల్లను చూసి అతనికి చాలా మోటివేషన్ కలుగుతుంది. తర్వాత రోజు అతను కొత్త ఫ్రెండ్స్ని కలవాలని నిశ్చయించుకుంటాడు. అతను తన పొరుగింటి అమ్మాయి మైకాతో మాట్లాడతాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. మైకా అతనితో తన పేరెంట్స్కి డైవర్స్ అయింది అని చెప్తుంది, అందుకే తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్యాట్రిక్ తన మదర్తో ఏ విధంగా సరదాగా గడిపేవాడో అదే విధంగా మైకాతోనూ సరదాగా గడుపుతాడు. మైకాతో గడుపుతుంటే అతనికి సంతోషం కలుగుతుంది. అతని ఒంటరితనం దూరమైంది. తర్వాత రోజు ప్యాట్రిక్ ఇంటికి ఒక లేడీ వస్తుంది. ఆమె ఎవరో కాదు, ప్యాట్రిక్ మదర్ బాయ్ ఫ్రెండ్కి భార్య.
ఆమె ప్యాట్రిక్ మదర్తో మాట్లాడాలని అక్కడికి వస్తుంది. తన భర్తని కలవటం వదిలిపెట్టమని చెప్పడానికి ఆమె అక్కడికి వచ్చింది. కానీ అతని తల్లి ఇంట్లో లేదు. ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడవటం చూసి ప్యాట్రిక్ ఆమెకి వాటర్ ఇస్తాడు. ప్యాట్రిక్ కేరింగ్ బిహేవియర్ చూసి ఆమెకి మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆ రోజు సాయంత్రం ప్యాట్రిక్ ఫాదర్ ఫోన్ చేస్తారు. అతని ఫోన్ చేయటం విన్న ప్యాట్రిక్ మదర్ గాబరా పడుతుంది. ఎందుకంటే ప్యాట్రిక్ తన ఎఫ్ఐఆర్ గురించి అతని తండ్రికి చెప్తాడేమో అని. అప్పుడు ఆమె ప్యాట్రిక్తో, నా ఎఫ్ఐఆర్ గురించి నీ తండ్రికి చెప్పావంటే నాకంటే చెడ్డది ప్రపంచంలోనే ఉండదు అని అతనికి వార్నింగ్ ఇస్తుంది. ప్యాట్రిక్ తల్లి మాటలు విని భయపడతాడు. ప్యాట్రిక్ తన తండ్రికి ఈ విషయం ఏమీ చెప్పడు. అలా చెప్పకపోవటం వల్ల తన మదర్ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనుకుంటాడు. కానీ ఇప్పుడు ప్యాట్రిక్ మదర్ లైఫ్లో ఇంకో వ్యక్తి వచ్చాడు. అందువల్ల ఆమె లైఫ్లో ప్యాట్రిక్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆమెకు ప్యాట్రిక్ ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు. ఆ తర్వాత రోజు ప్యాట్రిక్ ఇంటికి డోర్ లాక్ చేస్తాడు. ఎందుకంటే ప్యాట్రిక్ మదర్ తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్లకుండా. కానీ ప్యాట్రిక్ మదర్ అతనితో పోట్లాడి కీ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళుతుంది. ప్యాట్రిక్ తల్లి చేసే ఈ పనులతో ప్యాట్రిక్ మళ్ళీ ఒంటరివాడవుతాడు. కానీ తను మైకాతో గడుపుతున్నప్పుడు అతని ఒంటరితనం దూరమయ్యేది. అందుకనే ప్యాట్రిక్ మైకాతో గడవటం ప్రారంభించాడు. కానీ అతని సంతోషం ఎక్కువ రోజులు నిలవదు. మైకాని వయసులో పెద్దవాడైన ఒక యువకుడు ఇబ్బంది పెడుతుంటాడు. మైకా అతనంటే చాలా భయపడుతున్నట్లు అనిపిస్తుంది. అతని ముందు ప్యాట్రిక్ మరీ చిన్న పిల్లాళ్లా అనిపిస్తుంటాడు. ప్యాట్రిక్ మైకాని అతని నుండి కాపాడలేకపోతాడు. ఆ యువకుడు మైకాతో మళ్ళీ ఇంకోసారి నువ్వు ఈ అబ్బాయితో కనిపించావంటే మీ ఇద్దరిని విపరీతంగా కొడతానంటాడు. ఆ రోజు రాత్రి ప్యాట్రిక్ తన మదర్ని ఫాలో చేస్తూ ఉండగా అక్కడ మైకా మరియు ఆ యువకుడు ఇద్దరూ కలిసి ఉండటం, కిస్ చేసుకోవటం చూస్తాడు. ఆ యువకుడు మైకాని కిస్ చేయడం చూసి ప్యాట్రిక్ మనసు విరిగిపోతుంది. మళ్ళీ తను ఒంటరివాడి అయ్యాననే ఫీలింగ్ అతనికి కలుగుతుంది. దానివల్ల తను స్తబ్దుగా ఉంటాడు. ఇప్పుడు అతనికి తన తల్లే ఆధారం. కానీ అతని తల్లి ఇంటికి లేటుగా వస్తుంది. దానితో ప్యాట్రిక్తో టైం స్పెండ్ చేయకుండా నిద్రపోతుంది. తర్వాత రోజు ప్యాట్రిక్ మైకాని కలుస్తాడు. మైకాని ఆ యువకుడు నిన్ను బలవంతంగా ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతాడు. మైకా ఈ మాట విని అతనితో ఏమీ చెప్పకుండా పారిపోతుంది. ప్యాట్రిక్ ఆమెని ఫాలో చేస్తూ ఆమె ఇంట్లోకి వస్తాడు. మైకా ప్యాట్రిక్తో ఏమీ చెప్పకుండా ఏడుస్తుంటుంది. మైకా ఏడవటం చూసి ప్యాట్రిక్ ఆ యువకుడు మైకాని బలవంతం చేశాడు అనుకుంటాడు. ప్యాట్రిక్ ఆ యువకుడితో పోరాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆ యువకుడు ప్యాట్రిక్ని విపరీతంగా కొడతాడు. ఆ రోజు సాయంత్రం మైకా ప్యాట్రిక్తో కలిసి, మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, నీకు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే రైట్ ఏమాత్రం లేదు అంటుంది. మైకా మాటలు విన్న ప్యాట్రిక్ పిచ్చివాడైపోతాడు. అతను తన ఫ్రస్ట్రేషన్, కోపాన్ని మైకాపై చూపుతాడు. దానితో మైకా ప్యాట్రిక్ని ఒక సైకో కుర్రాడనుకుంటుంది. ఆమె అతనికి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. ప్యాట్రిక్కి ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. తాను చిన్న పిల్లవాడు. ఒకవైపు తన తల్లి తనతో టైం స్పెండ్ చేయటం లేదు. ఇంకోవైపు మైకా తనతో ఫ్రెండ్షిప్ కటిఫ్ చేసింది. ఆ విధంగా అతను బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ రోజు సాయంత్రం అతని తల్లి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అతని తల్లికి తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయినట్లు అనిపిస్తుంది. అందువల్ల అతని మదర్ ఉదాసీనంగా ఉంటుంది. కానీ తన తల్లి ఉదాసీనత చూసి ప్యాట్రిక్కి సంతోషంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అతని తల్లి ఇంట్లోనే ఉంటుంది. అందువల్ల అతను ఆమెతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాడు. ఒకరోజు అతని తండ్రి ఇంటికి వస్తాడు. ప్యాట్రిక్ తన తండ్రిని చూసి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం తన తండ్రి ఫోన్ చేసినప్పుడు, నేను ఈసారి ఇంటికి వచ్చినప్పుడు మనం సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేద్దాం అని చెప్తాడు. ఇప్పుడు ప్యాట్రిక్ తన తల్లిదండ్రులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ప్యాట్రిక్కి తన ఒంటరితనం దూరమైపోతుంది. ఎందుకంటే తన జీవితంలో మళ్ళీ తన తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. ఒకసారి ప్యాట్రిక్ తండ్రి ప్యాట్రిక్తో, నేను ఇంటి వద్ద లేనప్పుడు మీ మదర్కి ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే ప్యాట్రిక్ మదర్ ప్రవర్తన బాగా మారింది.
దాని కారణంగా ప్యాట్రిక్ తండ్రికి అనుమానం కలుగుతుంది. కానీ ప్యాట్రిక్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రికి అబద్ధం చెప్తాడు. ఎందుకంటే అతను తన తల్లిదండ్రుల సంబంధాన్ని చెడగొట్టదలచలేదు. కానీ ప్యాట్రిక్ చెప్పిన అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు. ఒకరోజు ప్యాట్రిక్ తన ఇంట్లో మెట్లు ఎక్కుతూ ఉండగా అతనికి ఒక లేడీ ఎదురొస్తుంది. ఆమె మరెవరో కాదు, ప్యాట్రిక్ మదర్ బాయ్ ఫ్రెండ్కి భార్య. ప్యాట్రిక్ తండ్రికి ఆమె విషయమంతా చెప్పినట్లు అతనికి అర్థమవుతుంది. ఆ విధంగా ఆమె ప్యాట్రిక్ మదర్పై ప్రతీకారం తీర్చుకుంటుంది. ప్యాట్రిక్ మదర్ ఆమె సంసారాన్ని చెడగొట్టింది. అదేవిధంగా ఆమె కూడా ప్యాట్రిక్ మదర్ సంసారాన్ని చెడగొట్టింది. ప్యాట్రిక్ ఇంట్లోకి రాగానే అతని తండ్రి బాత్రూంలో కూర్చొని ఏడుస్తుంటాడు. తన తండ్రిని ఆ విధంగా చూడగానే ప్యాట్రిక్కి మళ్ళీ తన జీవితంలో ఒంటరితనం వస్తుందని అర్థమవుతుంది. అతడు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఒకరోజు అతని తండ్రి వాళ్ళిద్దరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అతని సమ్మర్ వెకేషన్ సెలవులు కూడా ముగిసిపోతాయి. ఇదంతా జరిగిన తర్వాత ప్యాట్రిక్ మదర్ ఉదాసీనంగా ఉండిపోతుంది. తన మదర్ ఈ పరిస్థితి చూసి ప్యాట్రిక్ తను లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడో ఆమెకు తెలియజేయాలనుకుంటాడు. తర్వాత రోజు ప్యాట్రిక్ మదర్ ప్యాట్రిక్ని స్కూల్లో వదిలిపెట్టడానికి అతనితో పాటు వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. దారిలో ఒక రైల్వే క్రాస్ లైన్ ఉంటుంది. ప్యాట్రిక్ ఆ రైల్వే క్రాస్ లైన్ వద్ద ఆగిపోతాడు. కానీ మదర్ ముందుకు వెళ్ళిపోతుంది. ప్యాట్రిక్ మదర్కి ప్యాట్రిక్ గురించి పట్టింపే లేదు అనేది ఇక్కడ మనకు చూపించబడుతుంది. అప్పుడు ప్యాట్రిక్ మదర్ వెనక్కి తిరిగి చూస్తుంది. ప్యాట్రిక్ ఇంకా అక్కడే నిలబడి ఉంటాడు. ఎదురుగా ట్రైన్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె తన కొడుక్కి ఏమవుతుందో అని ఏడుస్తుంది. అప్పుడు ఆమెకి తన జీవితంలో తన కొడుకే ఇంపార్టెంట్, ఇంకెవరూ కాదు అని అర్థమవుతుంది. కొంతమంది వ్యక్తులు మన జీవితంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తన భర్త, కొడుకే తనకు నిజమైన జీవితం అనే విషయం ఆమెకు పూర్తిగా అర్థమవుతుంది. దీనితో ఇక్కడ ఈ మూవీ ఎండ్ అవుతుంది. నా మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఫర్ మోర్ మూవీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.